లేవంటూ మాట్లాడారు అధ్యక్ష. 6,484.75 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష. ఏ హెడ్స్ కింద కేటాయించామో కూడా చెప్తాను అధ్యక్ష. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కింద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ కింద, సోషల్ వెల్ఫేర్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ కింద, మైనారిటీస్ వెల్ఫేర్ కింద, క్రిస్టియన్ వెల్ఫేర్ కింద, ఈ పద్దుల కింద ఈ తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశాం అధ్యక్ష. పోనీ ఇదేమన్నా కొత్త విధానం అధ్యక్ష? గతంలో గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఇవే పద్దుల కింద ఆ రోజు వాళ్ళు 5,900 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీకు సభ ముందు పెడుతున్నా అధ్యక్ష. కానీ ఈ కేటాయింపులతోనే ఆ పథకం నడవదు కదా అధ్యక్ష. ప్రభుత్వం రీఅప్రాపరేషన్ ఎక్కడి నుంచి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుని నడుపుతుంది అధ్యక్ష. సేమ్ కేటాయింపులు వాళ్ళు చేసి అదే కేటాయింపులు ఈ రోజు మేం చేస్తే మమ్మల్ని వేలెత్తి చూపించే రకం అంటే దీన్ని ఏమనాలి? ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.